డిష్ టీవీ థ్రిల్ రియల్ ఫన్ ఫైనల్స్. 3 టాస్కులు ఫినిష్ చేశారు మన వాళ్ళు ముగ్గురు. అందులో 2.5లో ఉన్నాడు. 2 టాస్కుల్లో ఫస్ట్ లీడ్ లో ఉండి, ఒక టాస్క్ లో సెకండ్ లీడ్ లో ఉండి మిస్టర్ కళ్యాణ్. నెక్స్ట్ చక్రి, ఒక టాస్క్ లో ఫస్ట్ లీడ్, ఇంకో టాస్క్ లో సెకండ్ లీడ్. అండ్ దీనికి ముందు టాస్క్ లో, కొంచెం ముందు టాస్క్ లో రవిత్రేని కూడా సెకండ్ లీడ్కి వచ్చేసింది. ద్రాక్షాలు కాక్రోచ్లు కలిపి తినడంలో, కలిపి ఉన్న వాటిని తినడంలో బాగా చేశారు. వెరీ గుడ్. ఇది మీ స్కోర్స్, లీడ్స్. ఇంకా కొన్ని టాస్కులు ఉన్నాయి. ఈ టాస్కుల తర్వాత మరి ఇంకా మీ 2 లక్షలు, ₹1,00,000 మీకే. అండ్ మీ అభిమానులందరూ వెయిట్ చేస్తున్నారు ఎవరు గెలుస్తారా అని. మీరు ఇప్పుడు చేయబోయే టాస్క్ ఏంటో మనకి ఇక్కడ గెస్ట్ వచ్చి చెప్తారు. మీరు అనుకుంటున్నట్టుగా ఇంతకు ముందు ఏ గెస్ట్ చెప్పారో ఆ గెస్ట్ చెప్పారు. థ్రిల్లింగ్ అనమాట. ఎవరు వస్తున్నారో నాకు తెలియదు. చూద్దామా ఎవరు వస్తారో. Hello, hi. Yes, here is today's guest. ఈ టాస్క్ చెప్పబోయే గెస్ట్ తెలుసు కదా మనందరికి. ఈశ్వర్ సినిమాతో మనందరి ముందుకి హీరోయిన్ గా వచ్చారు. అఫ్ కోర్స్ బాలనటిగా కూడా చాలా సినిమాల్లో చేస్తున్నారు, చైల్డ్ ఆర్టిస్ట్ గా. దాని తర్వాత ఆదిలక్ష్మి, నిన్నే ఇష్టపడ్డాను, చాలా సినిమాలు చేశారు. అండ్ తెలుగు, తమిళ్, మలయాళం 3 భాషల్లో చాలా సినిమాల్లో హీరోయిన్ గా చేశారు. మరి ఈ రోజు మన థ్రిల్ ప్రోగ్రామ్ కి వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీదేవి గారు ఫర్ కమింగ్ హియర్. వీళ్ళు ముగ్గురు ఫైనలిస్టులు అండి. మిస్టర్ చక్రి, కళ్యాణ్, రవిత్రేని. వాళ్ళకి మాత్రం సెకండ్ అండి. అట్లా ఏం లేదండి. స్టార్టింగ్ లోనే ప్రాబ్లమ్స్ చేసేస్తారు. ఇంకా వాళ్ళు చాలా క్రాస్ చేయాలి. మీరు ముందే ఇలా ఫేస్ లోనే కనపడుతుందండి. అలా మీకు కూడా కనిపించేసింది. ఇంత దూరం వచ్చారంటేనే ఆల్రెడీ ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థ్రిల్ ప్రోగ్రామ్ గురించి చెప్పాలి, ఎందుకంటే నేను చూస్తున్నాను. ఇట్స్ అ వెరీ నైస్ ప్రోగ్రామ్ అండ్ ఐ మస్ట్ సే యూర్ ఆల్ గ్రేట్. నిజంగా నా వల్ల కాదు. థ్యాంక్ యూ. ఐ థింక్ యూర్ ఆల్ అమేజింగ్. సో హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? మీరు చెప్పాలి, ఎట్లా క్రాస్ చేసి ఇప్పుడు వరకు వచ్చారు? It's obviously a tough thing because 10 competitors. I know. ఒక్కొక్కరికి ఒక్కొక్క అడ్వాంటేజ్ ఉంది ప్రతి టాస్క్ లో. బట్ it's by luck and it's all by the confidence and all by the work. Willpower and everything counts in that. దేంట్లైనా I think that should be the life లో మనకి క్రాస్ చేయడానికి. I think this one thing will take you to many heights because you have seen so much in life in this matter of one period. Like this encouragement also. నేను చేయట్లేదు కదా, ఎంకరేజ్ చేస్తున్నాను. ఎంకరేజ్ చేయడం వల్ల ఇంకా మీకు ఎంకరేజ్మెంట్ పెరిగింది ఫైనల్స్ కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు మరి ఇంత ముందు గెస్ట్లు వచ్చారు, కొన్ని టాస్క్లు పెట్టారు. శ్రీదేవి గారు వచ్చారు ఇప్పుడు గెస్ట్ గా. తను ఏ టాస్క్ పెడతారో తనే చెప్తారు. చెప్పండి మేడం, ఏం టాస్క్ పెడుతున్నారు? ఓకే, మీకు ఏం చెప్తున్నాను, కమ్ దేర్, ఐల్ లెట్ యు నో. సో వీళ్ళకి ఇష్టమా మందు పార్టీ పెట్టారండి? ఇష్టమైన జ్యూస్ కాదండి. దాని తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ జ్యూస్ అని. మీకు మన ఫస్ట్ టాస్క్ ఏంటంటే, మీరు అక్కడి నుంచి 2 ఫ్లాగ్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఒక ఫ్లాగ్ తీసుకుని హర్డిల్స్ చూస్తున్నారు కదా, ఒక్కొక్క హర్డిల్ నుంచి కింద నుంచి వెళ్ళాలి. కింద నుంచి వెళ్ళి ఇమీడియట్ గా యూ షుడ్ స్టాండ్ అప్ అండ్ దెన్ యూ కెన్ క్రాస్ ఎవ్రీ హర్డిల్. మీరు కింద నుంచి క్రాస్ చేయాలి, నుంచోవాలి, ఇమీడియట్ గా నించోవాలి. మీరు అట్లా కింద నుంచి ఓకే యూ కాంట్ క్రాస్, పడుకుని క్రాల్ చేసుకుని అట్లాంటి చీటింగ్ ఏం చేయలేరు. సో ఇమీడియట్లీ యూ హావ్ టు స్టాండ్ అప్, లేకపోతే ఫౌల్ అవుతుంది. నించుని మళ్ళీ ఒక్కొక్క హర్డిల్ మీరు కింద నుంచి క్రాస్ చేయాలి. ఇక్కడ వచ్చి మీరు ఆ ఫ్లాగ్ పెట్టేసి ఈ జ్యూస్ తాగేసి మళ్ళీ మీరు నార్మల్ గా వెళ్ళి అట్లా 2 రౌండ్స్ 2 ఫ్లాగ్స్ నే వచ్చి ఇక్కడ పెట్టాలి. సో ఈ జ్యూస్ ఏంటంటే మీకు స్పెషల్ కాకరకాయ జ్యూస్. సో మీరు ఎంజాయ్ చేస్తారు డెఫినెట్ గా. చెప్పినప్పుడే నాకు ఒకలాగా చేస్తుంది. యాక్చువల్లీ శ్రీదేవి గారు ఇందులో 2 కాకరకాయలు తిన్నారు ఆల్రెడీ. అవునా? టాస్క్ లో కాకరకాయలు పచ్చిగా తినేశారు. అయితే మీకు అలవాటు ఉంటుంది కదా. ఆ టాస్క్ చేసినప్పుడు తను లేడు. ఓకే, ఫస్ట్ టైం తనకి మాత్రం ఎక్స్పీరియన్స్, వీళ్ళకి ఏమో ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో హోప్ఫుల్లీ మీరు సేఫ్ గా వెళ్తారు. మళ్ళీ జ్యూస్ 1 గ్లాస్ సరిపోతా లేకపోతే 2 గ్లాసెస్?
ఒక్కొక్కసారి ఒక గ్లాస్ 2 రౌండ్లు కదా. 2 flags and 2 ఎనీ డౌట్స్? ఫస్ట్ స్టార్ట్ అవుతారు, ఫ్లాగ్ తీసుకుంటారు, ఫ్లాగ్ తీసుకుని వాటి కింద నుంచి వస్తారు. బట్ ఒకటి దాటిన తర్వాత ఇమీడియట్ గా మీరు నిలబడి మళ్ళా ముందుకు వెళ్ళి దాని కిందకి వెళ్ళాలి తప్ప డైరెక్ట్ గా అలా బెండే వెళ్ళకూడదు. ఇటు నుంచి వెళ్ళేటప్పుడు కూడా సేమా? కాదు, ఇటు నుంచి మామూలుగా వెళ్ళిపోదు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ జెండా తీసుకుని ఒక జెండా ఇక్కడ పెట్టేస్తారు, గ్లాస్ తాగేసి పక్కన పెట్టేసి మామూలుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి మళ్ళీ జెండా తీసుకుని సేమ్ చేసుకుంటూ వచ్చి ఈ గ్లాస్ ఫినిష్ చేయాలి. కింద నుంచి ఎలాగైనా రావచ్చు. ఎలాగైనా రావచ్చు, బట్ దాని వరకే మీరు కింద నుంచి రావాలి. అది దాటారు అంటే ఇమిడియట్ గా యు షుడ్ స్టాండ్ అప్. ఫ్లాగ్ ఇక్కడ చేయాలా? స్టాండ్ అప్ అయితే తను ఫౌల్ ఇచ్చేస్తారు. ఓకే, లెట్స్ గో ఫర్ ఇట్. ఎలా వస్తాయండి మీకు ఇలాంటి ఐడియాలు, టాస్క్లు? అది మీరు ఎప్పుడైనా కాకరకాయ జ్యూస్ ట్రై చేశారండి? హెల్త్ కోసం జనరల్ చాలా మంది తాగుతుంటారు కదా, పెద్ద పెద్ద తాగుతుంటారండి, కానీ నేను ఇప్పటివరకు యాక్చువల్లీ తాగలేదండి. తిన్నారా పోనీ కాకరకాయ? అయ్యో తిన్నారా? నాకు అస్సలు ఇష్టం లేదు, అది పక్కన వస్తేనే పారిపోతాను. కానీ నేను మరి ఇక్కడ మనకు ఒక రూల్ ఉందండి, ఫస్ట్ గెస్ట్ చేసి చూపిస్తారు ప్రతి టాస్క్. అంటే ఐ థింక్ ఐ యామ్ నాట్ యువర్ గెస్ట్ అండి, ఇప్పుడే చెప్పండి నేను వెళ్ళిపోతాను. ఇట్లాంటి ఫిట్టింగ్ వద్దు, ఆల్రెడీ అది ఉంది పక్కన, అంటే నాకు ఒకలా చేస్తుంది. వేరేదైతే చేసేవాళ్ళు మీరు, ఇది కాబట్టి మీరు చేయలేనంటారు. అట్లాంటి కమిట్మెంట్స్ నేను ఇవ్వట్లేదండి, ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళు చేస్తారు కదా, వాళ్ళే కదా పార్టిసిపెంట్స్, ఇంత దూరం వచ్చారు మళ్ళీ వాళ్ళే చేయాలి కదా. సరే, వాళ్ళు చేశాక ఇన్స్పిరేషన్ తో మీరు ఇన్స్పిరేషన్ నేను ఉన్నాను. ఆ ఇన్స్పిరేషన్ తో మీరు చేస్తారేమో చూద్దాం తర్వాత. మీరు ఆవిడ చెయ్యాలి అన్నది ఇన్స్పిరేషన్ వచ్చేలా చేయాలి మీరు. ఓకే, వీళ్ళలో ఫస్ట్ ఎవరిని పంపిస్తారండి మీరు ఈ టాస్క్? మీ ఇష్టం. ఫస్ట్ ఒక్కొక్కరు ఫేస్ చూస్తే పాపంగా ఉందండి. ఎక్స్పీరియన్స్ ఉంది, ఆడైతే చాలా టెన్స్డ్ గా ఉన్నారు, ఆ జ్యూస్ నే చూస్తున్నారు. ఆవిడ తినేసి లాస్ట్ టైం బాగా తిన్నారు కాకరకాయలు, అందుకే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఫేస్ చేంజ్ అయిపోయింది. నా డౌట్ అది కాదు, ఎప్పుడు దీన్ని తాగేద్దాం అన్నట్టుంది. ఓకే, ఎనీవే ఫస్ట్ పార్టిసిపెంట్ మీరేలండి. థ్యాంక్ యూ. చక్రి. చక్రి, యు స్టార్ట్ ఫ్రమ్ దేర్. గో. రెడీయా చక్రి? మేడం. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. Let's go. Stand. Everybody stand. Yes. అయ్యో. Have it. ఫుల్ ఎనర్జీ డ్రింక్ లాగా తాగేస్తున్నారు. పరిగెడుతున్నాడు. నిలబట్టలేదు, తగిలింది. స్టాండ్ ఉండాలి, అక్కడికి స్టాండ్. తగలకూడదా? అస్సలాం వాలేకుం అస్సలే టైగరు దూకుతుంటే ఇంకా కొంచెమే తాగేయండి. గ్లాస్ అక్కడ పెడితే టైం స్టాప్. టైం అప్. టాస్క్ ఈజీ, పర్వాలేదు చేయొచ్చు. బట్ అది జ్యూస్ తాగడం మాత్రం టూ హార్డ్. ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉంది, చెప్పే ఆల్రెడీ. నాకు అసలు కాకరకాయ అంటే పడదు, అది ఫస్ట్ నుంచి ఎందుకు అసలు ఇష్టపడను. బట్ ఫైనల్స్లో ఉన్నాం, తప్పదు కాబట్టి, మన ఇష్టాలు చెల్లవు కాబట్టి ట్రై చేశాను. డెఫినెట్గా విన్ అవుతాను అనుకుంటున్నాను. చూద్దాం, ఇంకా 2 పార్టిసిపెంట్స్ ఉన్నారు. శ్రీదేవి గారు, మీరు Yes. పెట్టిన టాస్క్ మా ఫస్ట్ పార్టిసిపెంట్ అవలీలగా పూర్తి చేసేసాడు. అవును. నెక్స్ట్ ఎవరిని పంపిస్తారు? నెక్స్ట్ రవిత్రేని. స్టాండ్. గో. ఎస్. వావ్. స్టాండ్. ఓకే, Time up.
కాకరకాయ జ్యూస్ తాగటం ఒక టాస్క్ అయితే ఎక్కడ తగులుతుందో అని ఇంకొక టాస్క్. అండ్ మనకొచ్చిన రొప్పుతోటి 2వ గ్లాస్ తాగడం చాలా కష్టమైపోతుంది. చాలా 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 అక్కడితో తిప్పేస్తుంది, దేవేస్తుంది. బట్ నెక్స్ట్ ఏం తెలుస్తుందో తెలియదు. కళ్ళు మూస్తుంటే రెడ్గా కనిపిస్తుంది ఏంటో. గుడ్ టాస్క్. రవిత్రేణి చక్రి ఇద్దరు చేసేసారు. నెక్స్ట్ కళ్యాణ్. చక్రి వెళ్ళాడు, రవిత్రేణి వెళ్ళారు, మీరు చూసారు. ఆ కింద నుంచి రావడం వాళ్ళు మరి రవిత్రేణి కొంచెం అడ్వాంటేజ్ అయిందో లేకపోతే ఏంటో తెలీదు. స్టిల్ అది వాళ్ళు నేను ఇద్దరిని చూసింది ఏంటంటే సెకండ్ రౌండ్ వచ్చినప్పుడు ఆ కాకరకాయ జ్యూస్ తాగుతున్నారు వాళ్ళు ఇద్దరు కూడా ఆగారు. మరి ఎందుకు అంత ఆవేశంగా చేయడం వల్ల అట్లా అవుతుందో అనుకుంటున్నాను. అది ఆ రొప్పి వల్ల రవిత్రేణి చెప్పినట్టు ఏంటో నాకు అర్థం కావట్లేదు. బట్ నో స్ట్రాటజీస్, దీనిలో స్ట్రాటజీ ఏం లేదు, ఇంతకుముందు చేసినట్టే. కళ్యాణ్ రెడీయా? మేడం రెడీ. Your time starts now. Stand, stand. Stand, Wow. stand. Here, here, stand, stand. Careful, careful. Oh my God. Stand. Time up. No problem. You can warm it. జంపు జిలాని కాకరకాయ కిలాని అయిపోయింది. బాగా చేశారు మేడం, ముగ్గురు అవును. ఫినిష్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి రియలీ గ్రేట్, వెల్ డన్, వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ. చాలు, ఎనర్జీ వచ్చేసింది. ఆఫ్ కోర్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు అందరూ. ఎంకరేజ్మెంట్ ఉంటే ఆటోమేటిక్ ఎనర్జీ వస్తుంది. యాక్చువల్ గా మీరు ఇందులో ఈ ముగ్గురులో ఎవరికి టఫ్ అంటారు ఈ టాస్క్? టఫ్ అంటే యాక్చువల్లీ ఐ థింక్ కళ్యాణ్ కి కొంచెం టఫ్ గా ఉంది. బికాస్ హైట్ Height problem. ముగ్గురులో ఆయనే టాలెస్ట్. రావడం మళ్ళీ నిలబడాలంటే కొంచెం కష్టం, దాంట్లో అంత ఫాస్ట్ గా చేయాలంటే. ఇప్పుడు ఇది రివర్స్ చేసి జంపింగ్ పెడితే హడిల్స్. దో మరి అంత నాట్ షార్ట్ అట్లా కాదండి, మరి టూ మచ్ గా చేస్తారు ఇచ్చుంటే. అసలు నేను ఏమన్నా అన్నాను శ్రీదేవి మీరు గారు? ఇచ్చుంటే చేస్తుంటారు, మీరు చేస్తుంటారు కదండి. ఆల్రెడీ ఇలాంటివి చేసాం కూడా. దాని మీద దీనికన్నా ఇంకా మీరు అది పట్టుకొని ఎక్కడ చేస్తున్నారు. దూకడం అంటే కష్టం కదా ఆ, అండి. జంపింగ్ కష్టం. జంప్ అయితే కంపల్సరీ అది పడిపోతుంది. పట్టుకోకూడదు, పట్టుకోవడం బట్ ఉండదు. ట్రై చేస్తారు, యు విల్ విన్. యా Yeah. రైట్. కాన్ఫిడెంట్ ఉండాలి కదా. ఓకే, మాకు Okay. సస్పెన్స్ లో పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఎవరు ఫస్ట్ వచ్చారో చెప్పండి ఈ టాస్క్ లో. ఓకే 1 ఫస్ట్ 2 3 3 2 1 1 2 మీ 3. ముగ్గురులో ఫస్ట్ వచ్చింది ద నంబర్ ఆఫ్ సెకండ్స్ చెప్తాను, 59 సెకండ్స్. దట్ వాస్ ద లీస్ట్ నంబర్ ఆఫ్ సెకండ్స్ వచ్చింది. అండ్ ఐ థింక్ కళ్యాణ్ ఇస్ ద ఫస్ట్. కళ్యాణ్! ఓ! ఫస్ట్ లీడ్ 59 సెకండ్స్. రియల్లీ వండర్ఫుల్ కళ్యాణ్. ఈ హైట్ తో ఇట్లాంటిది చేసింది మీరు చాలా ఫాస్ట్ గా చేశారు, చాలా బాగా చేశారు. రియల్లీ థ్యాంక్ కంగ్రాచులేషన్స్. యూ. ఇప్పుడు టెన్షన్ ఏంటంటే సెకండ్ ప్లేస్. సెకండ్ ప్లేస్ చక్రి. చక్రి 1.09 సెకండ్స్. క్వైట్ And- క్లోజ్. థర్డ్ Yeah. ప్లేస్ 1.15. జస్ట్ 6 సెకండ్స్. రైట్ అని వెరీ 6 గుడ్. సెకండ్స్ కూడా నీకు ఎక్కడ వేస్ట్ అయిందంటే ఇక్కడ తాగుతున్నప్పుడు వేస్ట్ అయిపోయింది. ఆ ఆయాసంలో నువ్వు తాగలేకపోయావు కదా, ఆగిపోయావు కదా. సెకండ్ గ్లాస్ తాగినప్పుడు ఐ థింక్ అక్కడ టైం 6 సెకండ్స్ ఎక్కువ అయిపోయింది తనకంటే. 1.09, 1.15 అండ్ 59 సెకండ్స్. తనైతే అసలు బరాబర్ వెళ్ళిండు, బరాబర్ వచ్చిండు, తాగిండు, వెళ్ళిపోయిండు. వీడు రన్ తీసుకునేటప్పుడు ఒకటి చాలా Fast run. సెకండ్ టైం వాడు అసలు గ్యాప్ లేకుండా తాగాడు. ఆపకుండా నువ్వు కొంచెం గ్యాప్ తీసుకున్నా, తను ఎక్కువ గ్యాప్ తీసుకుంది. ఆ 5-6 సెకండ్స్ గ్యాప్ మా మొత్తం ఇద్దరం తాగేసేసాడు. అంటే వీళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఇచ్చామండి మనం, నోట్లోకి వెళ్ళిపోతే చాలు అని. వాళ్ళు ఏం చేశారంటే అది మింగడానికి ట్రై చేసి తర్వాత
తన నోరు కొంచెం పెద్దగా ఉంది, ఎక్కువ అరుస్తుంటాడు బాగా. హిల్ షౌట్ ఆల్వేస్. అంతేనా? విన్ చేశారు కదండి, అంతే. ఎట్లా పోయిందో అది అయిపోయింది, విన్ చేశారు. అదే ఫస్ట్ సెకండ్ థర్డ్ విన్ అయ్యాం. 59 seconds అన్నారు. ఐమ్ వెరీ హ్యాపీ. కానీ ఒక్కటి నాకు అంటే అది ఆ తొందరలోనే మరి దేనిలోనే కానీ ఒక్కటి ఏంటంటే ప్రతి టాస్క్లో ఏదో ఒక విధంగా ఫుల్ పొటెన్షియల్ పెట్టడం వల్ల ఫుల్ కష్టపడడం వల్ల ఏదో కానీ చిన్నదో పెద్ద దెబ్బ తగులుతుంది. సరే మళ్ళీ ఇప్పుడు వేలు తగిలింది. బట్ ఆ దెబ్బ కన్నా కానీ ఫైనల్లో లీడ్ అలా 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 పెరుగుతూ అలా అలా ముందరికి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది.